ఆత్మీయులైన యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిమ్మల్ని అందరినీ కూడా ఇలాగా ఈ యూట్యూబ్ ద్వారా కలుసుకుంటున్నందుకు ఆనందంగా ఉంది. మీ అభిప్రాయాన్ని చెబుతున్నారు, మీ స్పందన తెలియజేస్తున్నారు, ఇన్వాల్వ్ అవుతున్నారు, అడిగి మించి మీకు కలిగేటువంటి అనుమానాలను అడుగుతున్నారు. చాలా చాలా సంతోషంగా, చాలా ఆనందంగా ఉంది. పోతే ఈ కార్యక్రమంలో మనం తెలుసుకోబోయేది చాలా ముఖ్యమైనది. చందన గంధం. ఈ చందనం నిజంగా ఒక బంగారం లాంటిది, ఆరోగ్యపరంగా, అందం పరంగా. చందనంతో కుందనపు బొమ్మలాగా వెలిగిపోవచ్చు. ఆసక్తికరమైన విషయాలు తీసుకున్నాం. అందుకే న్యాచురల్ బ్యూటీ ప్రోడక్ట్స్ అన్నిట్లో కూడా ఈ శాండల్వుడ్ని ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ కింద చేర్చుతూ ఉంటారు. అయితే మళ్ళీ దాంట్లో ఆర్టిఫిషియల్ ప్రిజర్వేటివ్స్ ఇవన్నీ కలుపుతూ ఉంటారు. కాబట్టి సహజంగా చందనాన్ని ఉపయోగించగలిగితే సహజమైన అందాన్ని సాధించుకోవచ్చు. ముఖం పైన ఉండేటువంటి మొటిమలు, మచ్చలు, డార్క్ సర్కిల్స్, నల్లటి వలయాలు వీటన్నిటి తొలగించేస్తుంది ఈ చందనం అనేది. సౌందర్యాన్ని 10 రెట్లు ఎన్హాన్స్ చేస్తుంది. అది దీని ప్రత్యేకత. వరుసగా ఈ సౌందర్యపరమైన సమస్యల్ని, వాటిలలో చందనాన్ని ఎలా వాడాలి అనేది తెలుసుకుందాం. జిడ్డు చర్మం పెద్ద సమస్య. ఈ ఎండాకాలం ఈ జిడ్డు చర్మంతో చాలామంది బాధపడుతూ ఉంటారు. అసలే ఎండాకాలం, ఆ తర్వాత ఒక్కపోత. ఇక ఇలాంటి వాతావరణ పరిస్థితులలో చాలామంది చర్మం డల్గా తయారవుతుంది, జిడ్డుగా తయారవుతుంది. ఎన్నిసార్లు క్లీన్ చేసుకున్నప్పటికీ కూడా ఈ సమస్య మాత్రం, ఈ జిడ్డు చర్మం సమస్య మాత్రం అలాగే ఉండిపోతుంది. అలాగా వాష్ చేసుకొని ఇలా వస్తారు, మళ్ళీ జిడ్డుగా అయిపోతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ తీర ప్రాంతాల్లో ఉండే ఊళ్ళు ఉంటాయి, విజయవాడ, బందరు, తెనాలి, ఏలూరు. ఈ ప్రాంతాలలో అయితే ఈ సమస్య ఇంకా చెప్పనలవి కాదు. కాబట్టి మళ్ళీ దీన్ని తగ్గించుకోవడానికి ఎండాకాలం ఏం చేస్తూ ఉంటారంటే, ఏదో ఏసీ థియేటర్కి వెళ్ళి కూర్చుంటూ ఉంటారు. కానీ 3 గంటలు ఏసీ థియేటర్లో కూర్చున్నంత మాత్రం సమస్య పరిష్కారం అవ్వదు కదా. లేదా ఏసీలు వేసుకొని కూర్చుంటూ ఉంటారు. అలా కాకుండా లోపల నుంచి ఈ చందనంతో, అంటే ఈ చందనాన్ని అప్లై చేయటం వల్ల సహజంగా టెక్స్చర్ మారుతుంది, స్కిన్ టెక్స్చర్. దీంతో జిడ్డు చర్మం తగ్గుతుంది. చక్కటి ప్యాక్స్ ఉన్నాయి, వీటిని తెలుసుకుందాం. ఈ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలంటే, 1 టేబుల్ స్పూన్ చందనం పొడి తీసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ ముల్తానీ మట్టి తీసుకోవాలి. ఈ కాంబినేషన్ గుర్తుపెట్టుకోండి. చందనం పొడి 1 టేబుల్ స్పూన్, ముల్తానీ మట్టి 1 టేబుల్ స్పూన్. ఇప్పుడు దీనికి మళ్ళీ రోజు వాటర్ వేస్తూ మెత్తటి పేస్ట్లా చేయాలి. చూసారా, అన్నీ కూలింగే. అంటే చందనం కూలింగు, ముల్తానీ మట్టి కూడా చాలా చల్లగా హాయిగా ఉంటుంది. ఇంకా రోజు వాటర్ సరే. ఈ మూడింటి కాంబినేషన్ ఎక్సలెంట్గా పనిచేస్తుంది. మెత్తటి పేస్ట్లా కలుపుకోండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకోండి. 1 అరగంట పాటు అలాగే ఉండండి. తర్వాత కడిగేసుకోండి. ఇలా వారానికి కనీసం 3 సార్లు చేయండి. దీంతో కొద్ది రోజుల్లోనే చర్మం పైన జిడ్డు తొలగిపోతుంది. ఎందుకంటే ఇది రూట్ కాజ్ని క్లీన్ చేస్తుంది. అంటే లోపల ఉండేటువంటి సెబేషియస్ గ్లాండ్స్ని కన్స్ట్రిక్ట్ చేస్తుంది. దీంతో ఈ మొహం అనేది మృదువుగా మారుతుంది, జిడ్డు తగ్గుతుంది. ఇక ట్యానింగ్ పెద్ద సమస్య. ముఖ్యంగా ఎండాకాలం సెలవులు ఇచ్చేస్తారు. ఇక పెళ్ళిళ్ళ సీజను, పెళ్ళిళ్ళు అవుతూ ఉంటాయి, పెళ్ళిళ్ళకి వెళ్తూ ఉంటారు, శుభలేఖలు పంచుతూ ఉంటారు, లేకపోతే బయట హాలిడేకి వెళ్తూ ఉంటారు. ఇలాగా కాబట్టి ఇలాంటి అన్ని సందర్భాలలో కూడా వేసవిలో మళ్ళీ బయటకు వెళ్ళడం తప్పదు. మళ్ళీ ఎండలతోటి చర్మం నల్లబడటం. ఇక ఇలాంటి ఈ సమస్యలని దీన్ని తగ్గించుకోవడానికి చందనం చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. మరి ట్యాన్ని తగ్గించుకోవడానికి చందనాన్ని ఎలా వాడాలి? 4 టీ స్పూన్ల చందనం పొడి తీసుకోండి. అలాగే నిమ్మరసం 1 అరచెక్కని పిండండి. ఆ నిమ్మరసం వస్తుంది కదా, దాన్ని తీసుకోండి. చందనం, నిమ్మరసం రెండింటిని కూడా ఈ పేస్ట్లా తయారు చేయాలి. అంటే ఈ చందనం పొడికి నిమ్మరసం కలపాలి. నిమ్మరసం కలిపి పేస్ట్లా చేసి ఎక్కడైతే ట్యానింగ్ జరిగిందో, ఎక్కడైతే ట్యాన్కి మీ చర్మం గురైందో అక్కడ నల్ల చర్మం పైన పూసుకోండి. దీంతో చర్మం తిరిగి మెరుపును సంతరించుకుంటుంది. ఇక మొటిమలు మరొక పెద్ద సమస్య. ఈ ఎండాకాలం ఇది కూడా ఒక సమస్య. ఎందుకంటే చెమటలకి ఆ జిడ్డు బయటకు వస్తుంది. తన మార్గాన్ని తానే అడ్డగిస్తుంది ఆ జిడ్డు అనేది. దాంతో మొటిమ తయారవుతుంది. ఈ కేసి కుహరాలు ఉంటాయి కదా, హెయిర్ ఫాలికల్స్ బ్లాక్ అవుతాయి. చాలామంది ఎదుర్కొనే సమస్య ముఖ్యంగా ఎండాకాలం ఈ మొటిమలు. ఈ వాతావరణంలో వేడి ఉంటుంది కదా, చెమట ఉంటుంది కదా, దీంతో ఈ మొటిమల సమస్య ఇంకా పెరుగుతుంది. అయితే దీన్ని తగ్గించుకోవడానికి కానీ, నివారించుకోవడానికి కానీ గంధంతో చక్కటి ఫేస్ ప్యాక్ ఉంది. దీన్ని తెలుసుకుందాం. 1 టేబుల్ స్పూన్ గంధం తీసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపు తీసుకోండి. టేబుల్ స్పూన్ గంధం, టేబుల్ స్పూన్ పసుపు. ఇప్పుడు దీనికి 3 టేబుల్ స్పూన్ల రోజు వాటర్ వేయండి. పేస్ట్ లాగా కలిగి తిప్పుకోండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోండి. 20 నిమిషాల పాటు అలాగే ఉండండి. ఆ తర్వాత చన్నీళ్ళతో శుభ్రం చేసుకోండి. ఇలా కొన్ని రోజుల పాటు చేస్తే ఇప్పటిదాకా ముఖంపై ఉండేటువంటి మొటిమలు తగ్గుతాయి.
తగ్గటమే కాదు, ఇక ముందు ముందు రాకుండా కూడా ఇది నివారణగా పనిచేస్తుంది. ఇక కొంతమంది చర్మం రఫ్గా ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో మృదువైన చర్మం కోసం కూడా చందనం ఉపయోగపడుతుంది. అంటే కొంతమంది స్కిన్ టెక్స్చరు ముట్టుకుంటే చాలా పట్టులాగా ఉంటుంది, ఇంకో కొంతమందిది చాలా రఫ్గా ఉంటుంది. ఈ రఫ్గా ఉండేవాళ్ళు మహా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలాంటప్పుడు మృదువుగా మారాలి అనుకుంటే అలాంటి వాళ్ళకి చందనంతో ఒక మంచి ప్యాక్ ఉంది, దీన్ని తీసుకుందాం. దీనికి మీకు కావాల్సింది టేబుల్ స్పూన్ శనగపిండి, అలాగే ఒక టేబుల్ స్పూన్ గంధం, అంటే మంచి గంధాన్ని, లేకపోతే గంధం నూనె కూడా వాడుకోవచ్చు మీరు, ఒక టీ స్పూన్, అలాగే ఒక టీ స్పూన్ పసుపు, కొద్దిగా రోజ్ వాటర్. ఈ కాంబినేషన్ గుర్తుపెట్టుకోండి. టేబుల్ స్పూన్ శనగపిండి, టేబుల్ స్పూన్ గంధం పొడి, లేదా ఒక టీ స్పూన్ గంధం నూనె అంటే శాండల్వుడ్ ఆయిల్, అలాగే ఒక టీ స్పూన్ పసుపు, ఇంకా కొద్దిగా రోజ్ వాటర్, అన్నిటినీ మృదువైన పేస్ట్లా తయారు చేసుకోండి. ఈ మిశ్రమాన్ని చర్మానికి అప్లై చేయండి. ఒక అరగంట ఆగండి, తర్వాత చన్నీళ్ళతో కడిగేసుకోండి. ఇలా రెగ్యులర్గా వారానికి 2 సార్లు అలా చేస్తూ ఉంటే కొద్ది రోజుల్లోనే చర్మం నిగారింపును సంతరించుకుంటుంది, స్మూత్గా మృదువుగా మారుతుంది. ఇంతే కాదు, కళ్ళ కింద ఒకవేళ నల్లటి వలయాలు ఉన్నాయనుకోండి, అప్పుడు కూడా చందనం ఉపయోగపడుతుంది. దీన్ని ఎలాగా, ఈ చందనం గంధం దీన్ని తీసుకొని కొద్ది చుక్కలు రోజ్ వాటర్ వేయండి, వేసి పేస్ట్లా చేసుకొని రాత్రి పడుకునే ముందు ఈ కంటి కింద వలయాల మీద అప్లై చేసుకోండి. ఉదయం నిద్ర లేచిన తర్వాత చన్నీటితో కడిగేసుకోండి. ఇలా చేస్తూ ఉంటే కొద్ది రోజుల్లోనే ఈ కంటి కింద వలయాలు తగ్గుతాయి. ఇక డ్రై స్కిన్లో కూడా ఉపయోగపడుతుంది. ఈ డ్రై స్కిన్లో కూడా తంటాలు పడుతూ ఉంటారు చాలామంది. అలాంటప్పుడు 3 టీ స్పూన్ల గంధం నూనె తీసుకోండి, అలాగే పాలపొడి తీసుకోండి. 3 టీ స్పూన్ల గంధం నూనె, మంచి గంధం నూనె, అలాగే పాలపొడి 3 టీ స్పూన్లు తీసుకోండి. దీనికి ఒక టీ స్పూన్ రోజ్ వాటర్ వేయండి, పేస్ట్లా చేసుకొని చర్మానికి అప్లై చేసుకోండి. ఒక 20 మినిట్స్ ఆగండి, తర్వాత చన్నీళ్ళతో కడిగేసుకోండి. దీంతో ఈ pH స్థాయి బ్యాలెన్స్ అవుతుంది, చర్మానికి తేమ అందుతుంది, డ్రై స్కిన్ సమస్య తగ్గుతుంది. చూసారా, ఇలాగా ఈ చందనంతో, చందన గంధంతో చక్కటి చందనపు బొమ్మలాగా, కుందనపు బొమ్మలాగా మీరు వెలిగిపోవచ్చు. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు. వర్ధిల్లుతూ జీవించండి. శుభం.